పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్ సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట కేసుకు సంబంధించి నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్ హాజరుపై సందిగ్ధత కొనసాగుతోంది. షూటింగ్ వల్ల వ్యక్తిగత హాజరు నుంచి అల్లు అర్జున్ మినహాయింపు కోరినట్లు సమాచారం. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట కేసులో ఈరోజు దాంట్లో ఉన్న వారికి సంబంధించి అందరికీ కూడా కోర్టు సుమన్లు జారీ చేయడం జరిగింది. దాంట్లో ప్రకారమే ఈరోజు అందరూ కూడా వ్యక్తిగతంగా హాజరు కావాలని చెప్పి కూడా 2 రోజుల కిందనే నాంపల్లి కోర్టు వారికి సమన్లు జారీ చేసిన సంగతి తెలిసింది. అయితే ఈరోజు అల్లు అర్జున్తో పాటు మరికొంతమంది దీంట్లో అక్యూజ్గా ఉన్న వారికి సంబంధించి ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వ్యక్తిగతంగా హాజరు కావాలని కూడా 19 మంది కూడా నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం అల్లు అర్జున్ అయితే సినిమా షూటింగ్ కారణంగా నేను రాలేకపోతున్నానని చెప్పి కూడా ఒక సమాచారాన్ని అయితే కోర్టుకు ఇచ్చినట్లు కూడా తెలుస్తుంది. మరి ఇప్పుడు విచారణకు హాజరవుతారా కారా అనేది కూడా ఒక స్పష్టత అయితే రావాల్సిందే. అయితే ఇప్పటివరకు తను వర్చువల్గా రావడానికి అనుమతిస్తే వర్చువల్గా వస్తాను, లేదంటే మరొక డేట్ తీసుకొని మరొక తేదీని తీసుకొని కూడా విచారణకు హాజరవుతానని చెప్పి కూడా వారి న్యాయవాదుల తరపు నుంచి కూడా కోర్టుకి సమాచారం ఇచ్చినట్టు తెలిసింది. ఎట్టి పరిస్థితుల్లో వర్చువల్ సంబంధించి కూడా మరి విచారణకు హాజరయ్యే అవకాశాలు అయితే కొంతవరకు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. మరి ఈరోజు విచారణ జరిగినట్లయితే దీనికి సంబంధించి ఇప్పటికే దీంట్లో మొత్తం ఆ తొక్కిసలాటకు సందర్భంగా కూడా రేవతి అనే ఒక మహిళతో పాటు మరి తర్వాత అబ్బాయి తీవ్ర గాయాలు కావడంతో కూడా రేవతి అక్కడికక్కడ మృతి చెందడం, తర్వాత వారి అబ్బాయిని తీవ్ర గాయాలతో కావడంతో కూడా ఆసుపత్రికి తరలించి చికిత్స ప్రస్తుతం కూడా ఇంకా కొనసాగుతున్నాడు. అతను ఆరోగ్య పరిస్థితికి సంబంధించి కూడా ఇంకా ప్రస్తుతం అయితే కొనసాగుతుంది. కానీ మరొక పక్క ఈ కోర్టు సమన్లు జారీ చేసిన తర్వాత ఈరోజు వ్యక్తిగతంగా అందరూ హాజరన్నట్లయితే ఈ కేసుకు సంబంధించి కూడా ట్రయల్ రన్ నిర్వహించేందుకు కూడా కోర్టు ప్రస్తుతం ఈ సమన్లు జారీ చేసి వారి అభిప్రాయాలను కూడా తెలుసుకునేందుకు కూడా ఒక అవకాశం ఉంటుందని చెప్పి కూడా ఈ సమన్లు అయితే జారీ చేయడం జరిగింది. మరి ఈరోజు ఎంతమంది విచారణకు హాజరవుతారు, దాంట్లో 19 మందికి సంబంధించి కూడా నోటీసులు సమన్లు జారీ చేసింది. కాబట్టి దీంట్లో ఎవరెవరు విచారణకు హాజరవుతారనేది కూడా ప్రస్తుతం ఒక సందిగ్ధత నెలకొంది. దీంట్లో 19 మందిలో దీంట్లో అల్లు అర్జున్తో పాటు మరి కొంతమంది సంధ్యా థియేటర్ సిబ్బంది యజమానితో పాటు తర్వాత అక్కడ ఉన్న వారికి సంబంధించి బౌన్సర్లు కూడా దీంట్లో అక్యూజ్డ్గా చేస్తూ కూడా పోలీసులు ఎఫ్ఐఆర్ అయితే చేయడం జరిగింది. దాని నుంచి వివరాలు తర్వాత ఆధారాలు ఇప్పటికే అన్ని కూడా ఛార్జ్షీట్లో కూడా పొందుపరిచి తర్వాత కోర్టుకు అయితే సమర్పించడం జరిగింది. ఈ ట్రయల్ రన్ నడిచిన తర్వాత ఈ కేసుకు సంబంధించి కూడా తదుపరిగా మరి ఆ కోర్టు ఎలా ముందుకు వెళ్తుంది అనేది కూడా ప్రస్తుతం అయితే చూడాలి. అయితే ఈరోజు వర్చువల్గా వచ్చే అవకాశాలు అల్లు అర్జున్ వర్చువల్గా వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా వారి తరపున న్యాయవాదులు అయితే ప్రస్తుతం ఒక సమాచారం ఇస్తున్నట్లు తెలుస్తుంది. చూడాలి మరి కాసేపట్లో కూడా ఈ విచారణ ప్రారంభం కాబోతుంది. కాబట్టి ప్రారంభం అయిన తర్వాత మరి తను వర్చువల్గా వస్తారా లేదా మరొక తేదీని వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని మరొక తేదీని కూడా అడుగుతారనేది కూడా ప్రస్తుతం అయితే ఒక సందిగ్ధత అయితే నెలకొన్న పరిస్థితి అయితే ఉంది. ఓటు స్టూడియో.